హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్నాస్ కిచెన్ అండ్ టిప్స్. మీకోసం ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని వంటిని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఐరన్ కడాయిలో వంట వండితే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఐరన్ కడాయి తొందరగా తుప్పు పట్టేస్తూ ఉంటుంది. ఐరన్ కడాయి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే కడాయిని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా నూనె డ్రాప్స్ని వేసుకొని ఈ నూనె అంతా కడాయికి పట్టేలాగా టిష్యూ పేపర్తో అప్లై చేసుకోండి. మళ్ళీ మనం వాడేదాకా కడాయి తుప్పు పట్టకుండా ఉంటుంది. మనం గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు పురుగు పట్టేసి గోధుమ పిండి పాడైపోతూ ఉంటుంది. గోధుమ పిండిలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే గోధుమ పిండి స్టోర్ చేసుకునే డబ్బాలో ఇలా కొన్ని బిర్యానీ ఆకులు వేసుకొని స్టోర్ చేసుకోండి. గోధుమ పిండికి పురుగు పట్టకుండా ఉంటుంది, తొందరగా పాడవకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కరోనా పోయింది అని అందరూ మాస్కులు తీసి పడేస్తూ ఉన్నారు. డిస్పోజబుల్ మాస్కులు అయితే పడేసేయండి. ఇలాంటి క్లాత్ మాస్కుల్ని పడేయకుండా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి క్లిప్పులు ప్లక్కర్లు ఉంటానే ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, ఎంత వెతికినా కనిపించవు. ఇవన్నీ మిస్ప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి మాస్క్ని ఒకటి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా క్లిప్పులన్నింటినీ మాస్క్కి పెట్టేసుకోండి. ఇవి మిస్ప్లేస్ అవ్వకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం ఏవి కావాలో వాటిని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఏవి మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోండి. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించి హడావిడిలో ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాము. మరీ ముఖ్యంగా సాక్స్లో ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించదు, ఒక సైజ్ కనిపిస్తే ఇంకో సైజ్ కనిపించదు. ఇలా మిస్ప్లేస్ అవ్వకుండా కన్ఫ్యూషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా సాక్స్లను ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. సాక్స్లు ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొన్నిసార్లు మనం గ్లాసులను ఎక్కువ వాడకపోతే గ్లాసులు ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోతూ ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా రావు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. అందరి ఇంట్లో ఇలా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని మనం కొద్దిగా గిన్నెలోకి తీసుకోండి. లిక్విడ్కి బదులు మనం ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ ఎందుకు వేస్ట్ చేసుకోవడము, ఈ లిక్విడ్తో మనం తర్వాత అదే గ్లాసుల్ని వాష్ చేసుకోవచ్చు. విమ్ లిక్విడ్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఆ నీళ్ళని ఇలా గ్లాసు మధ్యలో పోసుకోండి. ఇలా గ్లాసు మధ్యలో పోసిన తర్వాత ఈ రెండింటిని ఇలా గట్టిగా తిప్పుతూ ట్రై చేయండి. అంతే, ఎంతో ఈజీగా రెండు ఊడి వస్తాయి. పాలు కాచిన గిన్నెలో చాలాసార్లు మీగడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా మీగడ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పాలు కాచే గిన్నెలో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఆ నీళ్ళన్నిటిని ఇలా నేను చూపించిన విధంగా తిప్పుతూ గిన్నెని కడిగినట్లు చేయండి. తర్వాత ఆ నీళ్ళన్నిటిని వంపేసుకోండి. ఇప్పుడు ఇలా కడిగిన గిన్నెలో పాలు పోసుకొని పాలు కాగపెట్టుకోండి. ఇలా గిన్నెను కడిగి పాలను కాగపెట్టుకుంటే అడుగున ఎక్కువ మీగడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పాలు కాచి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పాల గిన్నె ఎలా ఉందో. అడుగున ఎక్కువ మీగడ వేస్ట్ అవ్వలేదు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకి ఇలాంటి ప్లాస్టర్లు చాలా అర్జెంటుగా అవసరపడుతూ ఉంటాయి. అలా అవసరపడినప్పుడు ప్లాస్టర్ చెవులు వెతకడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. చాలా విసుగొస్తుంది. ప్లాస్టర్ దొరికిన తర్వాత ప్లాస్టర్ని తీస్తుంటే కూడా ప్లాస్టర్ కొన్నిసార్లు మధ్యలోకి కట్ అయిపోతూ ఉంటాయి. ప్లాస్టర్ తీస్తున్నప్పుడు కట్ అవ్వకుండా ఉండాలి అన్న, ప్లాస్టర్ అంచులు త్వరగా కనిపించాలి అంటే ఏదైనా ఒక దారాన్ని తీసుకొని ఇలా ప్లాస్టర్ అంచుకు అంటించి పెట్టుకోండి. ఇలా అంటించి పెట్టుకుంటే మనం ఎప్పుడు ప్లాస్టర్ అంచులు వెతికినప్పుడు కూడా ప్లాస్టర్ అంచు చాలా ఈజీగా కనిపిస్తుంది. అలాగే ఈ దారంతో మనం ప్లాస్టర్ని తీస్తుంటే ప్లాస్టర్ కూడా ఎక్కడ చినగకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎంత ప్లాస్టర్ కావాలో అంత ప్లాస్టర్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చివర్లకి ఇలా దారాన్ని అంటించి పెట్టుకోండి. తర్వాత మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది.
మనం మార్కెట్ నుంచి బాదం పప్పులను ఎక్కువ మోతాదులో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా స్టోర్ చేసుకున్న బాదం పప్పు కొద్ది నెలలకే మెత్తబడుతూ ఉంటుంది. బాదం పప్పు ఎప్పుడు ఫ్రెష్గా మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా బాదం పప్పుని స్టోర్ చేసుకోండి. బాదం పప్పు స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ సీసాలో కానీ కొద్దిగా పంచదారను వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా పంచదార వేసి స్టోర్ చేసుకుంటే బాదం పప్పులో ఉండే తేమదనాన్నంతా పంచదార పీల్చేసుకుంటుంది. ఈ సీసాని బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. బాదం పప్పు అయిపోయేంత వరకు బాదం పప్పు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మనం ఏదైనా పిండిని జల్లించేటప్పుడు జల్లెల్లో నుంచి పిండి త్వరగా కింద పడదు. పిండి జల్లించేంతసేపు చాలా విసుగ్గా అనిపిస్తుంది, చెయ్యి పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. మన అందరి ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కాయిన్స్ని వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకొని ఇలా పిండిలో వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించి చూడండి. పిండి చాలా ఈజీగా పడుతుంది. మనం ఇంత పిండినైనా చాలా ఈజీగా జల్లించుకోవచ్చు. చెయ్యి పెట్టాల్సిన అవసరమే ఉండదు. మీ వంటింట్లో ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా చిట్కాలన్నీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయిల్ పాలిష్ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు కదండి. అయితే ఈ టిప్ మీ అందరి కోసమే. మనం కొన్నిసార్లు నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు నెయిల్ పాలిష్ నెయిల్కి కాకుండా బయట స్కిన్కి అంటుకుంటూ ఉంటుంది. తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. అలా కాకుండా నెయిల్ పాలిష్ వేసుకునే ముందు ఇలా వ్యాస్లిన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వ్యాస్లిన్ని బయట స్కిన్కి అప్లై చేసుకోండి. తర్వాత నెయిల్ పాలిష్ వేసుకొని చూసుకోండి. నెయిల్ పాలిష్ నెయిల్కి తప్ప బయట స్కిన్కి అస్సలు అంటుకోదు. ఇక్కడ నేను వేసి చూపిస్తాను చూడండి. బయట స్కిన్కి అస్సలు అంటుకోవట్లేదు, నెయిల్కి మాత్రమే అంటుకుంటుంది. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్తో వ్యాస్లిన్ అంతా క్లీన్ చేసేసుకోండి. మనం రెగ్యులర్గా కిచెన్లో మిక్సీ జార్లను యూజ్ చేస్తూ ఉంటాము. మనం మిక్సీ జార్లను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మిక్సీ జార్లో బ్లేడ్లకున్న షార్ప్నెస్ పోతుంది. మనం ఏది వేసినా తొందరగా మెదగదు. అలాంటప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా కల్లుప్పును వేసి మిక్సీ వేసుకోండి. ఇలా ఉప్పును వేసి మిక్సీ వేయడం వల్ల మిక్సీ జార్లోకున్న షార్ప్నెస్ తిరిగి వస్తుంది. మనం ఇలా 10-15 రోజులకు ఒకసారైనా కనీసం నెలకి ఒకసారైనా చేస్తే ఆ బ్లేడ్లకున్న షార్ప్నెస్ తిరిగి వస్తుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్లో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.